అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. కొంతమందికి కాకరకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. అది ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుందని. సో ఇవాల్టి వీడియోలో అస్సలు చేదు అనిపించకుండా చాలా టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను పావు కిలో నేను చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి, అవి తీసుకోవాలి. ఈ కాకరకాయల్ని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైన కాకరకాయలు పొట్టు ఉంది కదండి, అది మొత్తం కూడా బాగా పీలర్ యూస్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. అన్ని కాకరకాయలకి కూడా ఇలా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందుకోసం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా 2-3 సార్లు అలా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న కాకరకాయల్ని నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్ల ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యకు కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని మనం తీసేయాలండి. సీడ్స్ని తీయకపోతే చేదు అలానే ఉండిపోతుంది. చాలా చిన్న చిన్న ముక్కలుగా ఈ కాకరకాయలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక ఫ్రై చేసేటప్పుడు మొత్తం ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పుని కూడా 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఇందులో కాస్త వాటర్ అనేటివి ఊరుతాయి. ఇందులో ఊరిన వాటర్ని బాగా పిండేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి కాకరకాయ ముక్కల్ని పెట్టేసుకోవాలి. చూసారా, మనం ఏ వాటర్ యూజ్ చేయలేదండి, ఆ ఉప్పులోంచి ఊరిన వాటరే బయటకు వచ్చాయి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, అలాగే బెల్లం ముక్కని, అలాగే కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా వాటర్లోకి వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మరిగించుకోవాలండి. 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా బెల్లం అలాగే చింతపండులో కాకరకాయలను ఉడికించుకుంటే కనుక ఉన్న చేదు కాస్త పోతుంది. మనకు తినేటప్పుడు చేదు ఏ మాత్రం తెలియకుండా ఉంటుందండి. రైస్లో తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా వడకట్టేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు కాస్త చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా బాగా పిండేసుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు కప్పు పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలు ఆయిల్లోనే కొంచెం బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రంచీగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు అలాగే 3 టేబుల్ స్పూన్లంత ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కకు పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మినపప్పు శనగపప్పు కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని నువ్వులు జీలకర్ర కరివేపాకు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇది మిక్సీ జార్కి పట్టుకోవాలండి. ఇది కాస్త చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్లంతా పుట్నాలు పప్పు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో ఉన్నవి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలి. మరి ఎక్కువ స్మూత్ పౌడర్గా చేసుకోకండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేపుకోవాలి. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి
కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేయించుకుంటేనే తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా వేపుకోవాలి. కొంచెం మంటను మీడియం టు హైలో పెట్టుకొని వేపుకోండి. దగ్గరుంటూ మాడిపోకుండా కాకరకాయ ముక్కలు చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. అందులో వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీకి పట్టుకున్న పల్లి అలాగే వెల్లుల్లి మిక్స్ ఉంది కదండి, అది కూడా ఆ పౌడర్ అంతా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే అలాగే చేదు అస్సలు లేకుండా ఉండే కాకరకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ నుంచి పక్కకు పెట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. చేదు అనేది అస్సలు తెలియదండి. సో నచ్చితే వేడి వేడి రైస్లోకి తినచ్చు, లేదన్నా కూడా ప్లెయిన్గా ఏ రోటీ పరోటా రైస్ లేకుండా అలానే తినేయచ్చండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.